ఇంట్లో ఎవరెవరు ఉంటారమ్మా? నేను మా పిల్లలు. భోజనం చేశారా? ఏం తిన్నారమ్మా? టమాటా రైస్ చేసాను. టమాటా రైస్ చేశారా? తిన్నారా పిల్లలు? ఎక్కడ తిన్నారు? ఇంట్లో తిన్నారా, స్కూల్లో తిన్నారా? నువ్వు స్కూల్లో తినేసి మళ్ళీ ఇంటికి తింటారు మేడం. స్కూల్లో తినేసి ఇంట్లో కూడా తినేసావా? అందుకేనా అంతలా ఉన్నావు నాలాగా? అందుకేనా? మీ ఆయన ఏరి చనిపోయారు. చనిపోయారా? ఎలా చనిపోయారు తల్లి? మామూలుగా సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. ఎన్ని రోజులు అయింది చనిపోయి? 10 నెలలు అయ్యింది. ఎంత వయసమ్మా మీ ఆయనకి? 40 ఉంటుంది. మీ వయసు ఎంత? 25 ఉంటుంది. నీకు ఎన్ని ఏళ్ళు నాన్న? బాబుకి 6, వీటికి 4 అయ్యి 5 వస్తుంది. మీకు పెళ్ళి అయ్యి ఎన్ని ఏళ్ళు అయిందన్నారు? పెళ్ళి 7 సంవత్సరాలు అయ్యింది. 7 ఏళ్ళు అవుతుందా? బాబుకి 6 ఏళ్ళ? సరిపోయింది. ఏం చదువుకున్నారు? నేను 10th చదివాను. ఓకే. మీ ఆయన ఇంట్లోనే చనిపోయారా? బయటికి వెళ్తే మా అమ్మ ట్రాక్టర్ పనికి వెళ్ళాడు. ట్రాక్టర్ పనికి వెళ్తే సడన్గా హార్ట్ అటాక్ వస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్లేలోపు ప్రాణం పోయింది. సొంత ట్రాక్టరేనా మీది? కాదు, డ్రైవింగ్కి వెళ్ళేవాడు. మీ అమ్మ నాన్న ఏం చేస్తానన్నారు? మా అమ్మ కూలి పనికి వెళ్తారు. వాళ్ళు కూలి పనికి వెళ్తారు. మరి అల్లుడు ఇలాగా అకస్మాత్తుగా చనిపోయారు కదా, మరి ఏమైనా సాయం చేశారు ఎవరైనా? చేయలేదు. ఎవరేం చేయలేదు. ఎంత దాచారు మీ ఆయన ఉండేటప్పుడు డబ్బులు? రూపాయి దాయలేదు మేడం. కొంచెం ఏమీ దాయలేదా? అంటే తాగడం వల్ల రాత్రి ఇచ్చివాడు, పగలు పట్టుకెళ్ళిపోయాడు. ఓహో, రాత్రులు దాచేవాడు ఏమో నీ దగ్గర? తెల్లవారు పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ టానిక్ వేసుకుని మళ్ళీ పనికి వెళ్ళిపోయాడు. మంచి ఆయన. కానీ ఇంట్లోకి ఏమో లేకపోతే తెచ్చేవాడు. అలాగా బియ్యం అవిని నీకోసం అనుకుంటున్నాం తెచ్చిదాను. మీ ఆయనకి ఆకలిస్తే వంట చేయాలి కాబట్టి తెచ్చేవాడు. మిగిలింది ఏవో పిల్లలకి నీకు వండి చేస్తున్నారు కాబట్టి. తెల్లవారు పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ డబ్బు తాగడం ఉంది ఆ బాబుకి. ఎందుకు పెళ్లిళ్ళు చేసుకుంటారో తెలీదు. తాగడానికి, తాగి వస్తే ఇంట్లో ఒక పిల్లం ఏదో వంట చేసి పెట్టడానికి, సంసార జీవితం పిల్లల్ని కనడానికి. చిన్న వయసులోనే పెళ్లి చేస్తుంది. ఇప్పుడు మీ వయసు ఎంత అన్నారు? ఇప్పుడు 25 అన్నారు. 25, 26 ఉంటాయి. మళ్ళీ పెళ్ళి ఏమైనా చేసుకుంటారా? పిల్లలు నాకు ఇచ్చేసేయండి. ఇద్దరు వచ్చేస్తారా? సరే వీళ్ళు వద్దు, రావద్దు. పిల్లలు ఒకరు ఉన్నారు. కష్టమే. నువ్వు చూస్తేనేమో అటు ఇటు కాకుండా అమాయకంగా ఉన్నావు. ఎలా నడిపించుకొస్తావో ఏమో సంసారాన్ని. మరి మీ ఆయన వినేటప్పుడు కూడా నువ్వు పనికి వెళ్ళి జాగ్రత్తగా చేసుకుని ఉంటే బాగుండు. ఇప్పుడు చేసేది కూడా అప్పుడు కూడా చేయాల్సిందే. అప్పుడు ఏదైనా చెరువు పనికి ఉంటే చెరువు పని ఆటకి వెళ్ళేదాన్ని. వెళ్ళేదా? ఇప్పుడు పనులకి వెళ్ళేదా? చెరువు పని ఉంటే ఏదైనా కూడా కష్టమే. పిల్లలు చూస్తే అటు ఇటు కాకుండా ఉన్నారు. కొంచెం పెద్ద పిల్లలైనా నీ చేతికి అందొచ్చి ఉంటే బాగుండు. కానీ మరి ప్రస్తుతం ఇంట్లో ఎంత ఉన్నాయి? 200 ఉన్నాయి. తీసుకురా. ఇంత ఫాస్ట్గా వచ్చేదే? బయట మీదన పెట్టాను. అమ్మా, ఇందులో నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి తల్లి. ఇదిగో పచ్చడి, కారం అవన్నీ ఉంటాయి తల్లి. వీడికివ్వండి. నాన్న, ఈ షర్ట్ కొంచెం పొడవైంది కదా, కొంచెం పొట్టి చేయించుకో టైలర్ షాప్ దగ్గరికి వెళ్ళి. ఇది కూడా నువ్వే వాడుకో, ఓకే? ఇందా, ఇది నీకు, ఇవి కూడా నీకే, ఇవన్నీ నీకే. ఆడ గుండె నిబ్బరాన్ని మెచ్చుకోవాలి అసలు. కళ్ళంపడి నీళ్ళు రాకన్నా, ఏడుపు రాకన్నా, బాధపడే ఫీలింగ్ బయటకు కనబడుకున్నా చాలా బాగా మేనేజ్ చేస్తున్నాడు. లోపల ఎన్ని తిట్టుకుంటున్నాడు ఏంటో. ఏమనుకుంటాడమ్మా ఇప్పుడు? నన్ను ఎన్ని తిడుతున్నాడు వాడు? ఏట అనుకోలేదు. బయటికి ఏం అనుకోలేదులే, లోపల ఎన్ని అనుకుంటున్నాడు అని అంటున్నాను. ఏమో మరి 10,000 ఇస్తే ఏం చేస్తారు? 10,000 అడిగారు కదా. ఇంట్లో పెట్టి పిల్లలు పుస్తకాలకి ఆటలకి ఖర్చు పెడతాను. పెన్నులు, పెన్సిళ్ళు, పుస్తకాలు అవి కొంటాను అంతే. సరే, నువ్వు అడిగావుగా 10,000. నీకెందుకు డబ్బులు?
ఇదమ్మా 10,000. జాగ్రత్త. నమస్తే అమ్మా.